ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల లిస్టు తీస్తే అందులో కలేజా చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. అతడు లాంటి చిత్రం తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. కానీ కాలం గడిచే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఈ సినిమాని నచ్చడం మొదలుపెట్టారు ఆడియన్స్. టీవీలో ఈ చిత్రం ఎప్పుడు టెలికాస్ట్ అయినా బ్లాక్ బస్టర్ రేటింగ్ వస్తుంటాయి. ఓటీటీలో కూడా ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే యూత్ ఆడియన్స్లో ఈ చిత్రానికి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఎప్పటి నుండో ఈ సినిమాని రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ని వసూలు చేసింది. రీ రిలీజ్ చిత్రాలలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకొని 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది రీ రిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ సెకండ్ గ్రాసర్గా నిలిచింది. ఇక ఈ మూవీ రెండవ రోజు కూడా సాలిడ్గా బాక్సాఫీస్ను షేక్ చేసింది. రెండవ రోజు ఏకంగా 2,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. 2 రోజుల్లోనే 8,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఆదివారం ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. మూడవ రోజు ఆదివారం బుక్ మై షోలో 17,000కు పైగా టికెట్లు తెగాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో 3,000 టికెట్లు. భారీగా ఫుట్ఫాల్స్ నమోదయ్యాయి. దీని వలన థియేటర్లో భారీగా ఆక్యుపెన్సీలు పెరిగాయి. మూడవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 32%, మ్యాట్నీ 33%, ఫస్ట్ షో 35%, సెకండ్ షో కూడా 35% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే రెండవ రోజుకు తగ్గకుండా 1,90,00,000 నుండి 2 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల టోటల్ కలెక్షన్స్ కలుపుకుంటే 10,20,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. రీ రిలీజ్ తెలుగు సినిమాల్లో మొట్టమొదటి సినిమా కలేజా 10 కోట్ల క్లబ్లో చేరింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇవి ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ తెలుగులో.